అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాము. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇన్నెసెసరీ డీటెయిల్స్‌ని మొత్తం హైడ్ చేసి ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే షో చేయడం అనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సపోజ్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ డ్రైవ్ చేస్తాము. డ్రైవ్ చేయాలంటే మనకు కావాల్సింది స్టార్ట్, బ్రేక్, యాక్సిలరేట్ మాత్రమే. కానీ లోపల ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అవన్నీ హైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఒక యాక్చువల్లీ జావాలో 2 వేస్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. కోడ్ వచ్చేసి ఫస్ట్ మనము అబ్స్ట్రాక్ట్ అనే క్లాస్ తీసుకున్నాము. యానిమల్స్ అండ్ నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నాను. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సౌండ్, అదొకటి వాయిడ్ స్లీప్. 2 ఫంక్షన్స్ తీసుకున్నా. ఈ ఫంక్షన్‌లో నేను ఏం ప్రింట్ చేస్తా అంటే యానిమల్స్ ఆర్ స్లీపింగ్ అండ్ ఇప్పుడు చైల్డ్ క్లాస్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా ఫంక్షన్ వాయిడ్ సౌండ్ క్లాక్స్ ఆర్ డూయింగ్ సౌండ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మెథడ్‌లోకి వచ్చేసి వాయిడ్ మెయిన్ చైల్డ్ క్లాస్ తీసుకొని నాకు ఆబ్జెక్ట్ సిఎల్ తీసుకొని అండ్ దెన్ నేను ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నా. సి డాట్ నాకు యాక్చువల్లీ సౌండ్ తీసుకున్నాను సి. సో యా, క్యాట్స్ ఆర్ డూయింగ్ సౌండ్ అండ్ animals are sleeping. సో ఇప్పుడు కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటిదంటే మనము ఒకటి క్లాస్ తీసుకున్నాము. అబ్స్ట్రాక్ట్ అనే నేమ్ తోటి క్లాస్ క్రియేట్ చేసాము. కొన్ని మెథడ్స్ కంప్లీట్‌గా ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉంటాయి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సో మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌లో వాయిడ్ సౌండ్ అనమాట మెథడ్ డిక్లరేషన్ మాత్రమే. సో ఇక్కడ బాడీ అనేది లేదు, ఎందుకంటే చైల్డ్ క్లాస్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. సో అందుకే బాడీ మెథడ్ లేదు. ఆ తర్వాతకి ఇప్పుడు నార్మల్‌గా వాయిడ్ స్లీప్ అనేది తీసుకున్నాను. ఇది నార్మల్‌గా అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండొచ్చు, నార్మల్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ఆ తర్వాతకి లోపల నేను ఇది ప్రింట్ చేశాను. ఆ తర్వాతకి ఇప్పుడు చైల్డ్ క్లాస్ తీసుకున్నప్పుడు క్యాట్ అనేది చైల్డ్ క్లాస్. ఆ తర్వాతకి ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ తీసుకొని యానిమల్స్ని ఇన్హెరిట్ చేసాము. సో క్యాట్కి పేరెంట్స్ నుండి సో కాన్సెప్ట్ సౌండ్ స్లీప్ అనమాట. ఆ తర్వాతకి పేరెంట్ బాడీలో లేదు ఈ సౌండ్ అనేది, ఓన్లీ స్లీప్ ఉంది. సో నేను ఇందులో తీసుకొని ప్రింట్ చేస్తున్నాను. ఆ తర్వాతకి ఇంకా మనం మెయిన్ మెథడ్లో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని 2 ఫంక్షన్స్ని కాల్ చేసుకుందాం.